సాధు సుందర్ సింగ్ని తీసుకెళ్ళి బంగారం డబ్బు ఉన్న బీరువా తీసి, సుందర్ నీకేం కావాలో తీసుకోరా, ఎంత కావాలో తీసుకోరా, ఎంజాయ్ చేయరా, కానీ మన మతం వేరయ్యా, యేసు ప్రభుని మాత్రం వదిలేసే అన్నాడు. ఏం చెప్పాడో తెలుసా? బాబాయ్ ఇవన్నీ ఎన్ని కలిపిన ఆయనతో సాటి రావు బాబాయ్. నన్ను దర్శించాడు బాబాయ్, నాకు కనబడ్డాడు, నేను చూశాను. నా గదిలో ప్రకాశమానమైన వెలుగును చూచాను, ఆ వెలుగులో నేను యేసును చూశాను. అమ్మ చనిపోయి ఆ బాధ తట్టుకోలేక, అమ్మ ఎడబాటును సహించలేక, తెల్లవారుజాము 3 ట్రైన్ ఉంది, దేవుడు అనేవాడు ఉంటే నాకు కనబడాలి, కనబడకపోతే నేను రైలు కింద తలబెడతానని ఆ రాత్రి అనుకున్నాను బాబాయ్. నేను ఆ రాత్రి ఇంకా ట్రైన్ రాబోతుందనగా ఆయన నాకు కనబడ్డాడు. నా గదంతా వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగులో నా ప్రభు కనపడ్డాడు. ఆయన నాతో మాట్లాడాడు. నేను చూచిన ఆయన ముందు ఈ వెండి ఎంత, ఈ బంగారం ఎంత, ఈ డబ్బెంత బాబాయ్. ఆయన వేరు, ఆయన చాలు బాబాయ్. తన అన్న దగ్గరికి వెళ్ళి వాడికి పిచ్చెక్కింది, వాడికి మెంటల్ ఎక్కింది, వాడు మారడు. వాడికి ఏం చూపించిన వాడు మారడంటే, అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకొని, సరే సుందర్ నీకు ఇష్టమైంది ఏదో నువ్వు చేద్దుగాలే, సరే చిక్కిపోయావు, నీరసపడ్డావు, ఈ పాలు తాగని పాయిజన్ కలిపి పాలు ఇచ్చాడు. తండ్రి ఇచ్చాడు కదా, నమ్మకంగా తాగుతాడు. మొత్తం తాగిన తర్వాత చెప్తాడు, మెడబట్టుకొని బయటికి నెట్టి, రోడ్డు మీదకి నెట్టి, పోయి ఎక్కడో అనాథ శవంలాగా అయిపోరా, చావుపో, నీకు విషం ఇచ్చా, నువ్వు తాగిన పాలలో విషం కలిపా, చస్తావురా ఇంకా సేపట్లో, నువ్వు చావుపో అని ఎడతాడు. కన్న తండ్రి విషం ఇచ్చాడు అంటే ఎంత దారుణమైన విషయం అండి అది. అప్పుడు ఒక క్రైస్తవ స్నేహితుడు ఇంటికి వెళ్తాడు, అక్కడ పడిపోతాడు, పాయిజన్ ఎక్కింది, బాడీ అంతా విషమయం అయిపోతుంది. ఆ క్రైస్తవ స్నేహితుడు ఆ బిడ్డ దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడు, సుందర్ని బ్రతికించు ప్రభువా. ఆయన ప్రార్థన ఆలకించి ఎక్కిన విషయం అంతా విరిగిపోయింది. బ్రతికి టిబెట్ ప్రాంతానికి వెళ్ళి సేవ చేశాడు, చాలా మందికి సువార్త ప్రకటించాడు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాలు తిరిగి ప్రకటించాడు సాధు సుందర్ సింగ్ గారు. చదవండి. అంటే డబ్బిస్తామన్నా, అనుబంధాలు చూపించిన, ఆప్యాయతలు చూపించిన, ఏదైనా సరే యేసు తర్వాతే. యేసైన వద్దంటే నాకు ఎవరు వద్దు, యేసును ఒప్పుకుంటే నేను మీకు ఏమైనా చేస్తా. ఈరోజు చాలా వరకు నన్ను నా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆశ్చర్యపోయే ఒక విషయం చెప్తాను. నేను నా ఫ్యామిలీ మెంబర్సే కాకుండా నా బంధువర్గంలో కూడా చాలా మందికి హెల్ప్ చేయడానికి, మేలు చేయడానికి నేను ఇష్టపడతాను. ఏ కారణాన్ని బట్టో తెలుసా? నేను నమ్మిన దేవుణ్ణి వాళ్ళు విశ్వసించారు, నేను నమ్మినటువంటి విశ్వాసాన్ని వాళ్ళు గౌరవించారు, యేసును వాళ్ళు ఆమోదించారు. యేసు విషయం నాకు ఎదురు రాలేదు.